హైదరాబాద్ ను టోక్యో న్యూయార్క్ లతో పోటీ పడే స్థాయికి అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మన నగరం కేవలం బెంగళూరు, చెన్నైతో పోటీ పడే స్థాయిలో ఉండకూడదని, ప్రపంచ అగ్ర నగరాలతో పోటీ చేసే స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు. నగరాభివృద్ధి, మూసీ రివర్ ఫ్రంట్, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులను అడ్డుకునేవారు ప్రజలకు శత్రువులుగా భావిస్తామన్నారు. హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో కూడా ఇలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాం. అలాంటి శక్తులకు తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టుతో పాత నగర వైభవాన్ని తిరిగి తెస్తామని తెలియజేశారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దేశంలో ఐటీ విప్లవానికి పునాది వేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసినందువల్లే గ్లోబల్ ఐటీ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాయని సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్లో కొత్త సబ్ రిజిస్టర్, జిల్లా రిజిస్టర్ కార్యాలయాలను, 5 నక్షత్ర హోటల్, అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయి సౌకర్యాలతో నిర్మిస్తామని తెలిపారు. వచ్చే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి 11 కొత్త రిజిస్టర్ కార్యాలయాలు సిద్ధమవుతున్నాయి.